హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇండియన్ పాలిటీకి సంబంధించి రిట్స్. సో ఇక్కడ డబ్ల్యూ సైలెంట్ మనం రిట్స్ అని పలకాలి. సో రిట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్లో రిట్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందేమో. సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు క్లాస్లో మనం కంప్లీట్గా వీటి గురించి తెలుసుకుందాం. సో కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఫస్ట్ టైం చూస్తుండొచ్చు, అండ్ కొంతమందికి అసలు రిట్ అంటే ఏంటో తెలీదు, వాట్ ఇస్ దిస్ అన్నట్టు ఉండొచ్చు. సో కాంపిటీషన్ ఎగ్జామ్లో, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. రిట్స్కి సంబంధించిన టర్మ్స్ అనేది మనకి కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఏదైనా హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు కాదు, ఇది లాటిన్ వర్డ్స్. సో కొంచెం టైం పడుతుంది మీకు ఇది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి. సో మీరు ఒక ఎంటీ మైండ్తో ఫోకస్డ్గా ఒక్కసారి మీరు క్లాస్ చూస్తే ఇంకా మరీ మీరు రిట్స్ గురించి చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. రిట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జ్యుడిషియరీ లాకి సంబంధించినది. 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి: హీబస్ కార్పస్, మాండమస్, క్యూ వారెంటో, ప్రొహిబిషన్, సర్షియోరీ, ఓకేనా. సో ఈ 5 అనేది మనకి రిట్స్. రిట్ అంటే సింపుల్ లాటిన్ మీనింగ్ మనం చూసుకున్నట్లయితే రెమెడీ అనమాట. లైక్ రెమెడీ, స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ ఫైనల్ వార్నింగ్. సో ఇలా వస్తుంది మీనింగ్. ఎందుకు అసలు రిట్స్ ఉన్నాయంటే మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి, మనకి గవర్నమెంట్ అనేది ఫండమెంటల్ రైట్స్ మనం చదివాం కదా, 5 ఫండమెంటల్ రైట్స్ మనకి. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఉంటాయి. ఎప్పుడైతే మన ఫండమెంటల్ రైట్స్కి వయోలేషన్ అంటే భంగం అంటారు కదా, సో భంగం వాటిల్లిందో, సో ఇలా వయోలేషన్ జరిగినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆర్టికల్ 32 ఆర్ఎల్స్ 226 ద్వారా ఒక లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్, సో వీళ్ళని అప్రోచ్ అయ్యి రిట్ అనేది పాస్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సో మన ఫండమెంటల్ రైట్స్, అదేవిధంగా లీగల్ రైట్స్ కూడా వయోలేషన్ జరిగినప్పుడు సో మనము సుప్రీంకోర్ట్ ఆర్ హైకోర్ట్కి అప్రోచ్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రిట్స్ ఆర్ రిటన్ ఇన్ ఆర్డర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ దట్ కమాండ్స్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఫర్ ఇండియన్ సిటిజన్స్, ఎస్పెషల్లీ ఇండియన్ సిటిజన్స్ అగెన్స్ట్ ద వయోలేషన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్. ఇదే చెప్పాను. సో ఫండమెంటల్ రైట్స్కి వయోలేషన్ అంటే భంగం వాటిల్లినప్పుడు ఆర్టికల్స్ని యూజ్ చేసుకొని రిట్స్ని అప్రోచ్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. ఫైన్. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 మనం చూసుకున్నట్లయితే పార్ట్ 3లో వస్తుంది. ఇది ఇండివిజువల్కి సంబంధించి మనం డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సో సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు ఆర్టికల్ 32ని. సో ఒక ఇండివిజువల్, సపోజ్ నేనే ఉన్నాను, నా ప్రాపర్టీకి వయలేషన్ ఏమైనా జరిగిందంటే నేను డైరెక్ట్గా సుప్రీంకోర్టుని కూడా అప్రోచ్ అవ్వచ్చు. బట్ వన్ కండిషన్ మనం చెప్పాలన్నమాట, ఎందుకు మీరు హైకోర్టు కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వచ్చారనేది మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి, ఓకేనా. ఫైన్. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ రిట్స్ చూసుకున్నట్లయితే యాజ్ చెప్పినట్టు హీబస్ కార్పస్, మాండమస్, క్యూ వారెంటో, ప్రొహిబిషన్, సర్షియోరీ, ఓకేనా. సో ఇవి మనకి 5 టైప్స్ అనమాట. ఒక్కొక్క టైప్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ హీబస్ కార్పస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ పవర్ఫుల్ కూడా. సో ఇక్కడ మనకి లాటిన్ మీనింగ్ చూసుకున్నట్లయితే బ్రింగ్ ద బాడీ ఆర్ ఎల్స్ టు హ్యావ్ ద బాడీ అని. సో మామూలుగా మనకి ఈ టర్మ్స్ మనకు గుర్తుండాలంటే సమ్ ఎగ్జాంపుల్స్ త్రూ మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అది హీబస్ కార్పస్ అంటే సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ ఆర్డర్స్ వన్ పర్సన్ హూ హ్యాస్ అరెస్టెడ్ అనదర్ పర్సన్ టు బ్రింగ్ దట్ బాడీ ద లాటర్ బిఫోర్ ద కోర్ట్. అంటే ఏం లేదమ్మా, ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు. సో పర్సన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తీసుకెళ్లారనమాట, ఓకేనా. సో ఒక పర్సన్ ఏదో మిస్టేక్ చేసిన కారణంగా సో అతన్ని తీసుకెళ్ళి రిమాండ్లో పెట్టారనమాట. 1 డే అయింది, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. 1 వీక్ అయింది, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. 1 మంత్ అయింది, కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. స్టిల్ అక్కడే ఉంది. సో ఎందుకు ఆ పర్సన్ని కోర్టులో సబ్మిట్ చేయలేదు అని వాళ్ళ రిలేటివ్స్, ఈ పర్సన్ యొక్క రిలేషన్స్లో కావచ్చు, ఓకేనా. సో రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ సరౌండింగ్ వాళ్ళు కావచ్చు, ఒక లాయర్ త్రూ డైరెక్ట్గా హైకోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ద బ్యాక్గ్రౌండ్. సో ఇలా జరుగుతుంది. సో అప్పుడు హైకోర్ట్ ఏం చేస్తుంది, వితిన్ 24 అవర్స్లో రిట్ పాస్ చేస్తుంది. హీబస్ కార్పస్ అనే రిట్. ఫస్ట్ ఆ బాడీని తీసుకురండి, ఇది ఫైనల్ వార్నింగ్. ఇది ఇలా చేయకపోతే మీరు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ బాడీని తీసుకురండి. సో హీబస్ కార్పస్ అనేది ఒక కమాండ్ అనమాట, ఫస్ట్ తీసుకొని రండి. సో ఇలాంటి కేసు, దీనికి రిలేటెడ్ రియల్ టైంలో కేసు ఏం జరిగిందంటే రాహుల్, ఓకేనా. సో స్టేట్ ఆఫ్ బీహార్లో రాహుల్ కేసుమా. సో ఏంటి అంటే రాహుల్ అనే ఒక వ్యక్తి
సంథింగ్ కారణాల వల్ల సో తనకి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారనమాట. సో తన అరెస్ట్ ఇంత టైం పీరియడ్ ఉంటుంది, లైక్ 5 years కానీ 10 years కానీ. సో ఎలా టైం పీరియడ్ ఉంటుంది పనిష్మెంట్కి. బట్ రాహుల్ ఆయన యొక్క టైం అయిపోయినా కూడా స్టిల్ 14 years ఆ టైం అయిపోయినా కూడా 14 years దాదాపు ఇంకా ఆ జైల్లోనే పెట్టారనమాట. స్టేట్ ఆఫ్ బీహార్లో జరిగిన కేసు. సో అప్పుడు వాళ్ళ రిలేషన్స్ వీళ్ళు అప్రోచ్ అయ్యి సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అన్నట్టు హీబస్ కార్పస్ రిట్ని పాస్ చేసి ఇమ్మీడియట్లీ ఆయన్ని రిలీజ్ చేశారనమాట. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక వ్యక్తిని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అరెస్ట్ చేసి తన రిమాండ్లో పెట్టి ఒక చోట పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అక్కడే గేమ్స్ ఆడుతూ ఉంటే మనం డైరెక్ట్గా హైకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు. హైకోర్టు వినలేదా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ హీబస్ కార్పస్. ఈ పిక్చర్ మైండ్లో పెట్టుకోండి. పిక్చర్ చూస్తేనే మనకి హీబస్ కార్పస్ అంటేనే బ్రింగ్ ద బాడీ అనేది గుర్తు రావాలి. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాండమస్. పేరు 1కి 2 సార్లు చదువుకోండి మాండమస్. సో మాండమస్ అంటే లాటిన్ మీనింగ్ మనకి వీ కమాండ్. ఓకేనా. సో నేను కమాండ్ చేస్తున్నాను. సో దేని రిలేటెడ్ ఈ రిట్ అంటే ఇక్కడ చూడండి. ద రిట్ ఈజ్ యూజ్డ్ బై ద కోర్ట్ టు ఆర్డర్ ద పబ్లిక్ అఫీషియల్ హూ హ్యాస్ ఫెయిల్డ్ టు పర్ఫార్మ్ హిస్ డ్యూటీ ఆర్ రిఫ్యూజ్ టు డూ హిస్ డ్యూటీ టు రెజ్యూమ్ హిస్ వర్క్. సపోజ్ నేను సంథింగ్ లైక్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్. సో నేను స్కాలర్షిప్ అప్లై చేశాను. నాకు ఒక వితిన్ 10 daysలో రావాలి ఆ స్కాలర్షిప్. 10 days అయింది రాలేదు. దెన్ అగైన్ ఆఫీస్కి వెళ్ళాను. 20 days అయింది రాలేదు. 1 month అయింది రాలేదు. 2 months అయింది రాలేదు. ఎందుకు అంటే హీ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీ. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయ్యండి తను నా స్కాలర్షిప్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు అంటే తన డ్యూటీ తను చేయడం లేదు. సో ఇలాంటి టైంలో ది సేమ్ మనము డైరెక్ట్గా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు మాండమస్ రిట్ని పాస్ చేస్తున్నారు. గవర్నమెంట్ పబ్లిక్ అఫీషియల్ అయ్యండి మీరు ఎందుకు చేయట్లేదు, డూ యువర్ డ్యూటీ, నేను కమాండ్ చేస్తున్నాను మీరు ఆ డ్యూటీ చేయాలి. ఓకేనా. సో ఇది అనమాట. సో మాండమస్ అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మాండమస్ అనే రిట్ని పాస్ చేస్తుంది. ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ పిక్చర్ చూస్తూనే కూడా మీకు అర్థమైపోతుంది. సో ఒక పర్సన్ ఉన్నాడు. సో ఇతను వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ ఇస్తున్నాడు 3rd person మీద. అతను ఇలా నన్ను గాయపరిచారు, కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఈ పోలీస్ని నేను చాలాసార్లు అప్రోచ్ అయ్యాను, తన కంప్లైంట్ తీసుకోవట్లేదు, మీరే ఏమన్నా చెప్పండి అని కోర్టుకి అప్రోచ్ అయితే సో ఈయన చెప్తాడనమాట, యూ హ్యావ్ టు టేక్ హిస్ కంప్లైంట్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, నేను కమాండ్ చేస్తున్నాను. ఓకేనా. ఫైన్. ఇది మాండమస్ ఫైన్. సో 3rd మనం చూసుకున్నట్లయితే క్యూ వారెంటో. ఓకేనా. సో 3rd రిట్ చూసుకున్నట్లయితే క్యూ వారెంటో. సో క్యూ వారెంటో అంటే ఏంటి అంటే మీనింగ్ వచ్చేసి మనకి లాటిన్ ఉంది. ఇంగ్లీష్లో మీనింగ్ చూసుకున్నట్లయితే బై వాట్ అథారిటీ ఆర్ వాట్ వారెంట్. ఓకేనా. సో పేరులోనే ఉంది వారెంట్, క్యూ వారెంట్, ఏం అథారిటీతో మీరు అలా చేశారు. ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఒకసారి సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ ఇష్యూ దిస్ రిట్ to prevent illegal action of public office by a person through this writ. The court inquires into legality of claim of a person to public office. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ త్రూ మనం చేసుకున్నట్లయితే లైక్ ఇప్పుడు ఒక సంథింగ్ లైక్ ఒక పోస్ట్ సమ్ మున్సిపాలిటీలో ఒక పోస్ట్ సమ్ డేటా ఎంట్రీ పోస్ట్ వేకెన్సీలో ఉంది. సో ఇప్పుడు ఆ డేటా ఎంట్రీ పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తారు. సంథింగ్ ఒక ఏజ్ అనేది 35 ఉండాలి, సో మ్యాక్సిమం 35 ఉండాలి, మినిమం 18 ఉండాలి, అండ్ వాళ్ళు సో ఉండాలి, సమ్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఇలా అనేది ఒక గవర్నమెంట్లో వేకెన్సీ కాబట్టి అది రిలీజ్ చేస్తుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ వస్తాయి కానీ సో కొన్ని రికమెండేషన్ అలాంటి కారణాల వల్ల ఇఫ్ ఈ పోస్ట్ ఎలిజిబుల్ కాని వ్యక్తికి ఇచ్చింది అంటే సపోజ్ ఒక వ్యక్తికి 40 years ఉన్నాయి, సో తను సమ్ రికమెండేషన్ త్రూ ఈ జాబ్లోకి వెళ్ళారు అంటే సో మనము కరెక్ట్గా సుప్రీంకోర్టుని హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ అగెనెస్ట్గా ఉంది, ఇక్కడ వయలేషన్ జరుగుతుంది. ఓకేనా. సో దీని త్రూ వాళ్ళు క్యూ వారెంటో రిట్ని పాస్ చేస్తారు. అసలు ఏ అథారిటీతో మీరు అతనికి ఆ జాబ్ ఇచ్చారు, ఏ అథారిటీతో మీరు ఈ వర్క్ చేశారు, సో డైరెక్ట్గా రిట్ని పాస్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ రిట్ చూసుకున్నట్లయితే మనకి ప్రొహిబిషన్. ఓకేనా. సో ఇప్పటి వరకు మనం ఈ 3 రిట్స్ చూసాం.
హీబస్ కార్పస్ చూసాం, మాండమస్ చూసాం, క్యూ వారెంట్ చూసాం. ఈ 3 రిట్స్లో కామన్గా మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 3 మొత్తం అంతా మనకి గవర్నమెంట్ అఫీషియల్స్ మీద, ఓకేనా. సో గవర్నమెంట్ అఫీషియల్స్కి రిలేటెడ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వేరేనా కావచ్చు, అఫీషియల్స్ మీద ఉందన్నమాట ఈ రిట్స్, వాళ్ళ మీద పాస్ చేయడం. సో ఇప్పుడు రిమైనింగ్ 2 రిట్స్ మనం చూసుకున్నట్లయితే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ రిట్ ఆఫ్ సర్షియోరీ. ఈ 2 రిట్స్ చూసుకున్నట్లయితే ఇది మనం డైరెక్ట్గా బిలో కోర్టుకు మనము పాస్ చేయడం అనమాట. ఫస్ట్ ఏముంటుంది మనకి సుప్రీం కోర్ట్, తర్వాత ఏముంటుంది హైకోర్ట్, తర్వాత మనకి డిస్ట్రిక్ట్ కోర్ట్, ఓకేనా. సో ఇది డైరెక్ట్గా కోర్ట్స్కి పాస్ చేయడం అనమాట, ప్రొహిబిషన్ అండ్ సర్షియో, వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ప్రొహిబిషన్ అంటే టు ఫార్బిడ్, ఆపండి, చేయకండి, టు స్టాప్, ఫార్బిడ్ అంటే, ఓకేనా. సో టు ఫార్బిడ్, ప్రొహిబిషన్ పేరులోనే ఉంది నిషేధం అని, ఓకేనా. సో ఏంటి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే డిస్క్రిప్షన్, ద కోర్ట్ దట్ ఈస్ హయ్యర్ ఇన్ పొజిషన్ ఇష్యూస్ ఇన్ ప్రొహిబిషన్ రిట్ అగెన్స్ట్ ద కోర్ట్ ద లోయర్ ఇన్ పొజిషన్. చూడండి, హయ్యర్ పొజిషన్లో ఉన్న కోర్టు లోయర్ పొజిషన్లో ఉన్న కోర్టుకి రిట్ పాస్ చేస్తుంది. ద లేటర్ ఫ్రమ్ ఎక్సీడింగ్ ఇట్స్ జ్యుడిషియరీ దట్ ఇట్ డస్ నాట్ పాసెస్ ఇట్ డైరెక్ట్లీ ఇన్యాక్టివ్, ఓకేనా. సో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ 2 కొంచెం సిమిలర్ మా. ఏదన్నా ఇప్పుడు ఇంకోర్టు హైకోర్టు, సో హైకోర్టులో ఒక కేసు నడుస్తుందన్నమాట, సంథింగ్ రిలేటెడ్. ఈ హైకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి వెళ్తుంది. సపోజ్ ఏది నేరం చేయని ఒక పర్సన్కి సపోజ్ ఉరి శిక్ష, ఓకేనా. సో ఉరి శిక్ష అమలు పరుస్తుంది, అది జడ్జిమెంట్ పాస్ చేయబోతుంది అని తెలిసినప్పుడు నో, అది కరెక్ట్ కాదు, నిర్దోషి, సంథింగ్ నిరపరాధి, తను ఏ రాంగ్ చేయలేదు, ఇది కరెక్ట్ కాదు అని ఎవరైనా ఫీల్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇవ్వకముందే మనము సుప్రీంకోర్టుని అప్రోచ్ అయితే, సో సుప్రీంకోర్టు రిట్ పాస్ చేస్తుంది, ప్రొహిబిషన్ స్టాప్ చేయండి, ఆ శిక్షను అమలు పరుస్తున్నారంటే ఫస్ట్ నాకు ప్రొడ్యూస్ చేయండి, నేను చెక్ చేస్తాను అది కరెక్టా కాదా జడ్జిమెంట్, ఓకేనా. సో డైరెక్ట్ కోర్టుకి పాస్ చేస్తుంది అనమాట రిట్ని, ఓకేనా. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి మా, డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. సో ఒక జడ్జిమెంట్ ఇచ్చేకి ముందే సుప్రీంకోర్టు లేదా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ అయితే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు పాస్ చేస్తుంది, ఓకేనా. సో డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఇంకా స్టాప్ చేయండి అంటే హైకోర్టు పాస్ చేస్తుంది, లేదా హైకోర్టులో జడ్జిమెంట్ ఇస్తున్నారు అని మనం సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయితే సుప్రీంకోర్టు స్టాప్, ఓకేనా, ప్రొహిబిట్ చేస్తుంది, రిట్ పాస్ చేస్తుంది, ఆపండి అన్నట్టు, ఓకేనా. సో ఇది అండ్ ఇక్కడ దీనికి సిమిలారిటీ ఎక్కడంటే ఇప్పుడు చూడండి రిట్ ఆఫ్ సర్షియోరీ. సో సర్షియోరీ వచ్చినప్పుడు, సర్షియోరీ అంటే టు బీ ఇన్ఫార్మ్డ్ ఆర్ టు బీ సర్టిఫైడ్. సో జడ్జిమెంట్ ఇచ్చేసి ఉంటారు అనమాట, ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత సుప్రీంకోర్టు అడుగుతుంది సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయండి, మీరు ఏ దాని బేసిస్ త్రూ ఆయనకి ఆ శిక్ష ఇచ్చారు, ఎలా పాస్ చేశారు మీరు అది, ఓకేనా. నాకు క్లియర్గా సర్టిఫికేషన్ని ప్రొడ్యూస్ చేయండి, ఓకేనా. సో ఒక రిట్ పాస్ అయిపోయి ఉంటుంది, మనం చూసుకున్నట్లయితే కొంచెము రిట్ ఈజ్ ఇష్యూడ్ బై కోర్ట్ హయ్యర్ ఇన్ అథారిటీ టు లోయర్ ఇన్ అథారిటీ దట్ ఎయిదర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ కేస్ ఆఫ్ పెండింగ్ విత్ దెమ్ ఇట్ సెల్ఫ్ ఆర్ క్వాష్ దేర్ ఆర్డర్ ఇన్ కేసెస్. క్వాష్ అంటే చెల్లుబాటు కానిది, ఓకేనా. సో ఇక్కడ ఈ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుందేమో రిట్ ప్రొహిబిషన్ అండ్ రిట్ సర్షియోరీ, ఓకేనా. మనకి లోయర్ కోర్ట్ ఉందన్నమాట, ఇక్కడ హైకోర్టు ఉంది, ఇక్కడ లోయర్ కోర్ట్ ఉంది, ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చింటారు. ఇక్కడ చూడండి తలాతోక లేకుండా ఎలా జడ్జిమెంట్ ఇచ్చారు, నాకు ప్రొడ్యూస్ చేయండి, ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని నాకు ప్రొడ్యూస్ చేయండి టు బీ సర్టిఫై, ఓకేనా. సో ఇది మనకి రిట్ ఆఫ్ సర్షియోరీ. సో ఈ 2 అర్థం చేసుకోవడానికి ప్రివెన్షన్ అండ్ క్యూర్ అనేది వస్తుందన్నమాట. ప్రివెన్షన్ అంటే అంటే ప్రొహిబిషన్ అండ్ క్యూర్ అంటే సర్షియోరీ, ఓకేనా. సో ప్రివెంట్ చేస్తున్నాం, ఆ మిస్టేక్ జరగకుండా ముందే ప్రివెంట్ చేయడం, ఒకవేళ మిస్టేక్ జరిగిపోయిందంటే దాన్ని క్యూర్ చేయడం రిట్ ఆఫ్ సర్షియోరీ, ఓకేనా. సో ఇవి మనకి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ అనమాట. సో కొన్ని ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే రిట్స్ గురించి, బిఫోర్ 1915కి ముందు రిట్స్ పాస్ చేసే అధికారము జస్ట్ మనకి హైకోర్ట్ ఆఫ్ కల్కత్తా, బాంబే, మద్రాస్కి, సో ఈ 3 కోర్ట్స్కి మాత్రమే పవర్ ఉందన్నమాట. తర్వాత మనకి ఆర్టికల్ 226 వచ్చిన తర్వాత ఎంపవర్స్ ఆల్ ద హై కోర్ట్స్ ఆఫ్ ఇండియా
ఇష్యూ ద రిట్స్. సో అన్ని హైకోర్ట్స్కి పవర్ ఇచ్చారనమాట రిట్స్ని పాస్ చేయొచ్చు అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే రిట్స్ ఆఫ్ ఇండియా ఆర్ బారోడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ లా వేర్ దే ఆర్ నోన్ యాజ్ ప్రిరోగేటివ్ రిట్స్ అంటాం. ఇంగ్లీష్ లా నుంచి బారో చేస్తాం, దాన్ని మనము ప్రిరోగేటివ్ రిట్స్ అంటాం, అంటే ప్రాథమిక హక్కులు అలా. ఓకేనా. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫండమెంటల్ రైట్స్కి ఎవరు పాస్ చేస్తారు, లీగల్ రైట్స్కి ఎవరు పాస్ చేస్తారు, ఇది వెరీ ఇంపార్టెంట్. మనకి సుప్రీం కోర్టు ఉంది. సో సుప్రీం కోర్టు, హైకోర్టు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్కి మాత్రమే రిట్ పాస్ చేస్తుంది. హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ రెండు దానిలకి పాస్ చేస్తుంది అనమాట రిట్స్. మీకు ఇక్కడ ఆశ్చర్యం కలగచ్చు, అదేంటి సుప్రీంకోర్టు పవర్ ఎక్కువ కదా, హైకోర్టు కొంచెం పవర్ తక్కువ కదా, మరి సుప్రీంకోర్టుకి పవర్ లేదా లీగల్ రైట్స్ మీద రిట్ని పాస్ చేయడానికి అంటే లేదమ్మా. సో సుప్రీంకోర్టు జస్ట్ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే పాస్ చేస్తుంది, హైకోర్టుకే ఎక్కువ పవర్ ఉందన్నమాట, లీగల్ రైట్స్ ప్లస్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్ రిట్స్. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే మీరు నాకు మెయిల్ చేస్తే డెఫినెట్లీ మీకు అనేది నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.